విద్యా కుసుమాల ఆకలి కేక. యాజమాన్యానికి బుద్ధి లేదా? నమస్కారం, న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. గురుకులం అంటే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శి కావాలి. కానీ అక్కడ ఆకలి తీరడం లేదు సరికదా, కనీసం మనిషి తినే ఆహారం కూడా పెట్టడం లేదంటే మనం ఎటెళ్తున్నాం? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నేడు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. మాకు గూడుంది, బడుంది, కానీ కడుపు నిండా తినే మెతుకు లేదు అంటూ ఆ పసి ప్రాణాలు రోడ్డెక్కాయి. తాము తినాల్సిన అన్నం గిన్నెలను రోడ్డుపై కుమ్మరించి గిన్నెలను కొడుతూ వారు నిరసన తెలుపుతుంటే చూసే ప్రతి ఒక్కరు కన్ను చెమ్మకిల్లింది. చూడండి ఈ దృశ్యాలను. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది, కానీ అక్కడ ఆగిపోయింది వాహనాలు మాత్రమే కాదు, మానవత్వం కూడా. నాసిరకం భోజనం పెడుతూ పురుగుల అన్నం వడ్డిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో ఆశ్రమ పాఠశాలల సిబ్బంది చెలగాటమాడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని మొండి వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు తమ గిన్నెలను రోడ్డుపైన పారబోసారు. యాజమాన్యానికి అసలు బుద్ధుందా? ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులిస్తుంటే ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి ఆహారాన్ని పెడతారా? అక్షరాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఆకలి తట్టుకోలేక రోడ్లపై బైఠాయించాల్సిన దుస్థితి రావడం ఈ వ్యవస్థకే సిగ్గుచేటు. Jump down, down. Jump. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి విద్యార్థులను శాంతింపజేశారు. కానీ మా ప్రశ్న ఒకటే, హామీలతో ఆకలి తీరుతుందా? అధికారుల తనిఖీలు కేవలం నిరసనలు జరిగినప్పుడు మాత్రమేనా? బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలి. వార్డెన్, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షక వ్యవస్థను పటిష్టం చేయాలి. విద్యార్థులంటే కేవలం ఓట్లు కాదు, దేశ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును ఆకలితో మార్చకండి. ఈ ఘటనపై అధికారులు స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.